హలో ఫ్రెండ్స్, ఈరోజైతే ఫిబ్రవరికి సంబంధించిన ఇంపార్టెంట్ డేస్ అయితే మనం చెప్పుకుందాం. జనవరికి సంబంధించిన వీడియో అయితే నా ఛానల్లో ఉంది. మీరు ఎవరైతే చూడని వాళ్ళు ఉంటే చూసుకోండి. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే డిఎస్సికి సంబంధించిన ప్రతిదీ ఇంపార్టెంట్ బిట్స్ అనేది మీకు అందిస్తున్నా. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇంపార్టెంట్ ఏంటంటే, మీరు ప్రతి ఎగ్జామ్లో ప్రతి డిఎస్సికి ఒక ఇంపార్టెంట్ డేస్ అనేది ఇస్తున్నారు కాబట్టి ఒక మార్క్ అంటే హాఫ్ మార్క్ ఉంటుంది డిఎస్సిలో. సో మీరు ఆ మార్కు మిస్ అవ్వకూడదు అంటే మీరు ఇంపార్టెంట్ డేస్ చూసుకోండి ఫ్రెండ్స్. మీరు 2 సార్లు రివిజన్ చేసుకున్నా మీకు ఎగ్జామ్లో గుర్తు రావచ్చు కాబట్టి మీరు 1కి 2 సార్లు అనేది రీడ్ చేయండి ఫ్రెండ్స్. సో స్టార్ట్ చేద్దామా. ఫిబ్రవరి 1న ఇండియన్ కోస్ట్ గార్డ్ డే. ఫిబ్రవరి 1న ఇండియన్ కోస్ట్ గార్డ్ డే. ఫిబ్రవరి 2న ప్రపంచ తడి భూముల దినోత్సవం. ఫిబ్రవరి 2న ప్రపంచ తడి భూముల దినోత్సవం. ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ప్లస్ శ్రీలంక జాతీయ దినోత్సవం. ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ప్లస్ శ్రీలంక జాతీయ దినోత్సవం. ఫిబ్రవరి 10న జాతీయ పురుగు నివారణ దినము. ఫిబ్రవరి 10న జాతీయ పురుగు నివారణ దినము. నెక్స్ట్ ఫిబ్రవరి 11 ప్రపంచ అనారోగ్య దినోత్సవం. ఫిబ్రవరి 11 ప్రపంచ అనారోగ్య దినోత్సవం. ఫిబ్రవరి 2వ ఆదివారం ప్రపంచ వివాహ దినోత్సవము జరుపుకుంటారు. ప్రతి ఫిబ్రవరి 2వ ఆదివారము ప్రపంచ వివాహ దినోత్సవం జరుపుకుంటారు. ఫిబ్రవరి 12 జాతీయ ఉత్పాదక దినము. ఫిబ్రవరి 12లో చాలా డేస్ ఉన్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్. సో మీరు వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి, సరేనా. ఫిబ్రవరి 12న జాతీయ ఉత్పాదక దినము. సెకండ్ డార్విన్స్ డే. ఫిబ్రవరి 12న డార్విన్స్ డే. ఫిబ్రవరి 12న అబ్రహం లింకన్ పుట్టినరోజు. అంటే ఇతను ఎవరంటే యునైటెడ్ స్టేట్స్ యొక్క 16వ అధ్యక్షుడు. ఇతను అబ్రహం లింకన్ యునైటెడ్ స్టేట్స్ యొక్క 16వ అధ్యక్షుడు. అందుకే ఇతను ఒక సెలబ్రిటీ కాబట్టి ఇచ్చిండ్రు. అబ్రహం లింకన్ పుట్టినరోజు ఎప్పుడు జరుపుకుంటారంటే ఫిబ్రవరి 12, ఓకేనా. ఫిబ్రవరి 13న ప్రపంచ రేడియో దినోత్సవం. ఇది ఇంపార్టెంట్, ఈసారి అయితే ఎగ్జామ్లో రావచ్చు, మీరు చూసుకోండి. ఫిబ్రవరి 13న ప్రపంచ రేడియో దినోత్సవం. ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు. మీకు అందరికీ తెలిసిందే ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు. ఇంకోటి ఫిబ్రవరి 14న చాలామంది బ్లాక్ డే జరుపుకుంటారు. ఎందుకంటే అప్పుడు 49 మెంబర్స్ ఆర్మీ వాళ్ళు చనిపోయారు కాబట్టి. సో ఫిబ్రవరి 14న జరుపుకుంటారు. ఫిబ్రవరి 20న ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం. ఫిబ్రవరి 20న ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం. ఫిబ్రవరి 21 అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం. ఇంపార్టెంట్. ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం. ఫ్రెండ్స్ మీరు కూడా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. నేనైతే ఇట్లా స్కెచ్తో రాస్తే ఇలా కలర్ఫుల్గా చాలా బాగుంటుంది, ఇంకా గుర్తు కూడా ఉంటుందని నేను రాశాను. చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది కాబట్టి మీరు కూడా నోట్ చేసుకోండి. మీరు పెన్నుతో కూడా నోట్ చేసుకోండి, మీ ఇష్టం. ఫిబ్రవరి 22న ప్రపంచ ఆలోచన దినం. ఫిబ్రవరి 22న ప్రపంచ ఆలోచన దినము. ఫిబ్రవరి 24న సెంట్రల్ ఎక్సర్సైజ్ డే. ఫిబ్రవరి 24న సెంట్రల్ ఎక్సర్సైజ్ డే. ఫిబ్రవరి 27న ప్రపంచ ఎన్జిఓ దినోత్సవం. ఫిబ్రవరి 27న ప్రపంచ ఎన్జిఓ దినోత్సవం. ఫిబ్రవరి 28న జాతీయ విజ్ఞాన దినోత్సవం. ఫిబ్రవరి 28న జాతీయ విజ్ఞాన దినోత్సవం. సో ఫ్రెండ్స్, ఫిబ్రవరిలో ఇంపార్టెంట్ డేట్స్ అయితే అయిపోయాయి. నెక్స్ట్ మార్చ్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేస్ అనేది నేను వీడియో చేస్తాను. మీరు నా ఛానల్లో ఇంకా తెలుగుకు సంబంధించిన గ్రామర్ కానీ
థర్డ్ ఫోర్త్ క్లాస్కి సంబంధించిన వీడియోస్ కూడా పోస్ట్ చేశాను. యాక్చువల్లీ నేను ఇంకా వీడియోస్ చేద్దాం అనుకున్నా అందులో ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్ దగ్గరగా ఉంది. సో కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్, అందులోనే ఎక్కువ మార్క్స్ ఉంటాయి కాబట్టి నేను వాటి మీదనే వీడియో చేస్తున్నా. ఇప్పుడు సబ్జెక్ట్ మీద ఎవరు అంత కాన్సెప్ట్ చేయరు, ఎందుకంటే అందరు చదువుకొనే ఉంటారు. కాబట్టి ఇంపార్టెంట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్, కాబట్టి దాని మీద అయితే వీడియోస్ చేస్తున్నా. సో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.